Hi friends, Anil Kumar for you Telugu Log. Subscribe my YouTube channel. హాయ్ ఫ్రెండ్, నేనైతే ఈరోజు మీ ముందుకు వచ్చానంటే ఫ్రెండ్స్ చాలా మట్టుకు కూడా ఎండకి చాలా మట్టుకు కూడా పడిపోతున్నారు. ఎందుకంటే ఎండ దెబ్బగా తగిలి చాలా మట్టుకు కూడా నీరసం పొంది పడిపోతున్నారు. ఇప్పుడు వీళ్ళ కోసం అయితే చెప్దామని నేనైతే ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నారా, ఈ వాటర్ బాటిల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది లీటర్ బాటిల్ ఉంటుంది. కనీసం మనం ఉన్న ఒక రోజులో అయినా కనీసం ఒక 5 లీటర్స్ అయితే వాటర్ ఎగ్జాక్ట్గా అయితే తాగాలి. ఎందుకంటే వాటర్ లెవెల్స్ మన బాడీలో లేకపోతే మనం పడిపోతాం. ఎందుకంటే మన సూర్యకిరణాల వల్ల బాడీలో ఉన్న వాటర్ని చెమట రూపంలో అయితే బయటికి లాగేస్తుంది. దానివల్ల మనమైతే పడిపోతాం. ఇప్పుడైతే మీకు అలాగా ఈ బాటిల్ అయితే 5 లీటర్స్ కన్ఫర్మ్గా మనం డైలీ వాటర్ తాగాలి. తర్వాత మనం ఎండలోనే వెళ్ళినప్పుడు అయితే కన్ఫర్మ్గా మనం ఇదిగో ఈ మంకీ క్యాప్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఎండ మనకి తగలకుండా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వేసుకుని మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ లైవ్లోనే. మంకీ క్యాప్ వేసుకొని మనం వెళ్ళడం వల్ల ఏంటంటే డైరెక్ట్గా సూర్యకిరణాలు అయితే మన బుర్రగైతే తగలకుండా అయితే మన హెయిర్ కూడా ఈడిపోకుండా ఎంతగానో బాగుంటుంది. ఎందుకంటే ఎండ నుండి కూడా మనకి సూర్యకిరణాలు కూడా కాపాడుతుంది ఈ క్యాప్ అయితే. తర్వాత మనం ఇది ఉంది కదా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇది అయితే మన ఫిల్టర్ బాటిల్. ఈ ఫిల్టర్ బాటిల్లో కనీసం మనం రోజుకి ఒక 5 లీటర్స్ అయినా మనం మజ్జిగ అయితే తాగాలి. మజ్జిగ తాగితే ఏంటవుతుందంటే బాడీలో అయితే చలవగా ఉంటుంది. మీకైతే పెరుగు అయితే మీకు చూపిస్తాను. ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలుసు, ఇదిగో మా కెమెరామెన్ అయితే ఇప్పుడు మీకు పెరుగు అయితే చూపిస్తాడు. తోడిన పెరుగు. ఈ పెరుగు కూడా మీరు మజ్జిగ చేసుకుని ప్రతిరోజు తాగితే ఎంతగానైతే మీకు ఆరోగ్యం కూడా అయితే బాగుంటుంది. ఎందుకంటే ఈ ఎండాకాలం మెయిన్ ఇంపార్టెంట్, చాలామంది కూడా పడిపోతారు. అలాగా మనం ఎండలోనే వెళ్ళే ముందు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, గొడుగు ఉంది కదా చూడండి, కన్ఫర్మ్గా గొడుగు యూజ్ చేయాలి. ఎందుకంటే మనం ఎండలో వెళ్ళినప్పుడు గొడుగు యూజ్ చేయడం అంటే మీకు ఎలాగో తెలిసిందే. గొడుగు యూజ్ చేస్తే మీకు డైరెక్ట్గా సూర్యకిరణాలు అయితే మీకు తగలకుండా మీకు ఎంతగానో కాపాడుతాయి. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా ఎండలోని ప్రయాణాలు చేసినా ఎక్కడికి వెళ్ళినా మీరు గొడుగు, మంకీ క్యాప్, వాటర్ బాటిల్ కన్ఫర్మ్గా మీ బండిలోనైతే ఎప్పుడు పట్టుకొని వెళ్ళండి. ఎందుకంటే ఎండకిరణాలకు ఎన్నో మంది కూడా దెబ్బ తగిలి హాస్పిటల్లోనైతే పాలైపోయి పడిపోతున్నారు. దానివల్ల మీరు ఎక్కడికి వెళ్ళినా కన్ఫర్మ్గా మినిమం సేఫ్టీ మీరు కోరుతారని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగైతే ఇప్పుడు చూసారు ఫ్రెండ్స్, ఈ ఎండకి మన బాడీలో అయితే కిరణాలు అయితే ఉండాలని ఫ్రూట్స్ కూడా వాడాలి. ఫ్రూట్స్ ఏంటంటే ఆరెంజ్, యాపిల్, తర్వాత బనానా జ్యూసులు అయితే మీరు తాగాలి. ఎందుకంటే ఈ జ్యూసులు తాగిన వల్ల కూడా మీకు ఒంట్లోనైతే బాగుంటుంది. ఈ ఎండ నుండి ఎంతగానో తప్పించుకోవచ్చు. ఈ జ్యూసులు గట్రా తాగలేదు అనుకో మన బాడీలో ఉన్న వాటర్ లెవెల్స్ పడిపోయి మనమైతే కింద పడిపోయి కూడా మనం ఎంతగానో ఇబ్బంది పడిపోతుంది. దానివల్ల మినిమం మన జాగ్రత్తలు మనం చూసుకోలేదనుకో హాస్పిటల్లో పాలయ్యి ఎన్నో వేలు డబ్బులు హాస్పిటల్కి అయితే చదివించుకోవడం అయితే అవుతుంది. ఆ డబ్బులు చదివించుకోకుండా మీకు ఇంకా తెలియాలని అయితే మీకైతే మీ ముందుకైతే నేను మా అన్నయ్య ముత్తురాజు కెమెరామెన్ మా ఇద్దరం అయితే ముందుకు వచ్చాం. మీరు కన్ఫర్మ్గా ఈ ఎండ నుండి మీరు మినిమం జాగ్రత్తలు ఓడి మీ ఆరోగ్యం మీరు బాగా చూసుకుంటారని మనస్ఫూర్తి. కన్ఫర్మ్గా మీ రోడ్ల మీద తిరిగేటప్పుడు కూడా చెప్పులు అయితే వాడాలి. ఎందుకంటే చెప్పులు వాడకపోతే మన కాళ్ళు అయితే కాలిపోతాయి. దానివల్ల మన రోడ్డు మీద వెళ్ళినప్పుడు కూడా చెప్పులు వాడి మన ఆరోగ్యం మనం సురక్షితంగా కాపాడుకొని మనం ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్తో కూడా కేర్ఫుల్గా ఉండాలని, ఈ ఎండల బారి నుండి మీరు తప్పించుకోవాలని ఇంట్లో ఉన్నవారు కూడా ఇంట్లో హాయిగా ఉండి, తర్వాత ఏసీ లేని వాళ్ళు కూడా ఈఎంఐ మీద ఏసీలు కొనుక్కొని మీరు ఇంకెంతగానో మీ ఆరోగ్యాలు, మీ పిల్లలు, మీరు ఎంతగానో మనస్ఫూర్తిగా హెల్త్ విధంగా ఉంటుంది. ఈ ఎండ నుండి మీరు తప్పించుకోవాలనేది ఈ యొక్క వీడియో చేయడం అయితే మీ ముందుకైతే ఈ వీడియో ద్వారంగా నేను మా కెమెరామెన్ ముత్తురాజనయ్య మీ ముందుకు వచ్చాను. దానివల్ల ఈ ఎండల నుండి కూడా మీరు ఎంతగానో తప్పించుకోవాలి. జాగ్రత్తగా మీ ఆరోగ్యాలు అన్ని విషయాలు బాగుంటారని మనస్ఫూర్తికుంటూ మరొకసారి నేను ఈ ముందుకు వచ్చిన అవకాశం ఇస్తున్న నా సబ్స్క్రైబర్లందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ తల వంచి మీ సపోర్ట్ ఎప్పుడు మనస్ఫూర్తిగా నా యొక్క ఛానల్ కొన్నారని అనిల్ కుమార్ ఫర్ యూ తెలుగు లాగ్. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, సపోర్ట్ మీ నా యూట్యూబ్ ఛానల్. మా నన్ను మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జై హింద్. తెలుగు లాగ్ సబ్స్క్రైబ్.